పోలీసుల దగ్గర ఉండాల్సిన ఆడియోలు కేసీఆర్ దగ్గరికి వచ్చినాయి. ఎట్లా వచ్చాయి మీ దగ్గర? కోర్టు కూడా అదే అడిగినట్టుందా, జడ్జిలకి పోస్ట్ చేస్తే వాళ్ళు సీరియస్ అయ్యారన్నది కూడా వచ్చింది కదా. వాళ్ళు ఏంటంటే అసలు ఇట్లా డైరెక్ట్ గా మాకు పంపడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి వాళ్ళు సీరియస్ అయ్యారు. ఏదైనా పాయింట్ ఏంటంటే ఇప్పుడు టోటల్ ఈ ప్రభాకర్ రావు బయటికి రాబోతున్నాడు వస్తున్నాడు, అది దాంట్లో గవర్నమెంట్ ఈ టాపింగ్ కేసు సంబంధించిన దాంట్లో ఈ ఎమ్మెల్యేల కేసు అన్నది అసలు ఇన్క్లూడ్ లేదు. అసలు ఎందుకు చేయట్లేదు? నేను ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నారు బీజేపీ వాళ్ళని ఇరికించడానికి కూడా ఒక ప్రయత్నం జరిగిందని, వాళ్ళు కూడా సైలెంట్ గానే ఉన్నారు. అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న సెంట్రల్ నాయకులు వాళ్ళకి ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు ఏదో ఫాల్గామ్ కేసో ఇంకేదో రకరకాల రష్యలు నడుస్తాయి కాబట్టి వాళ్ళు ఈ కేసును పట్టించుకోవట్లేదు, దాన్ని కోల్డ్ రూమ్లో పెట్టారు. మరి ఇక్కడ ఉన్న స్టేట్ లీడర్స్ బీజేపీ వాళ్ళు ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు అంటే ఇది సెంట్రల్ సంబంధించిన కేసు అని చెప్పి వీళ్ళు పట్టించుకోవట్లేదు, సరే ఇప్పుడు అవసరం ఆ కేసు అని చెప్పి వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ ఇద్దరి మధ్యలో స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఉంది ఇక్కడ, మరి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇదే నాకు బంజారాహిల్స్ పోలీసులు, జూబ్లీ హిల్స్ పోలీసులు నందకుమార్ గారు మీరు రావాలి, మీ యొక్క ఎవిడెన్స్ మాకు కావాలి, మీ కేసులో ఎవిడెన్స్ అని చెప్పి డీజీపీ గారు, కమిషనర్ గారు అందరు చెప్పిన వాళ్ళు, తర్వాత ఒకరోజు నేను ఏసీపీ గారిని కలిస్తే అసలు మీది లేదండి దీంట్లో ట్యాపింగ్లో అని చెప్పాడు. అసలు ఎట్లా సార్ ఇది? ఉన్న ఎవిడెన్సే ఒకటి, ఉన్న ఎవిడెన్స్ ఒక్కదాన్ని వదిలిపెట్టేసి లేని ఎవిడెన్స్ గురించి రోజు జూబ్లీ హిల్స్ పోలీసుకు అందరినీ పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎందుకు? ఏదైతే ఎవిడెన్స్ ఉన్నదాన్ని ఎందుకు పక్కన పెడుతున్నారు అనేది ఇప్పటికి కూడా నాకు అర్థమైపోయింది. అది జస్ట్ ఫార్మాలిటీ, ఎప్పుడో మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది, అంత అయిపోయిందని నేను అనుకుంటున్నా. మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరితో చేస్తున్నారో అర్థమైతలేదు. ఇప్పుడు ఇక్కడ ఇదే మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఎక్కడ జరిగింది, ఎవరితో జరిగింది అర్థమైతలేదు. ఎవిడెన్స్ ఉన్నదాన్ని పక్కన పడేసి మిగతా వాటి గురించి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ఇప్పుడు వస్తారండి, ఆయన సపోజ్ రేపు వచ్చిండు అనుకోండి, నేనే చేశాను ఒప్పుకుంటాడు, నేను చేశాను అంటాడు, అప్పుడు ఏంటి దయండా క్లోజ్ అయిపోయింది. ఎక్కడికి మీరు చెప్పండి రాజన్న, ఎట్లా క్లోజ్ ఎట్లా అవుతుంది? మరి ఇంకేముంటుంది, ముందర ఏముంటుంది, ఇంకెవరున్నారు? ఇప్పుడు అందరి వేళ్ళు ప్రభాకర్ రావు చూపిస్తున్నారండి. ప్రభాకర్ రావు నేనే చేశానని చెప్తాడు, సపోజ్ నేనే చేసిన మా బాస్ చేయమన్నాడు కేసీఆర్ అని చెప్తాడు. చెప్పలేడు అనుకోండి, బాస్ ఏమంటాడు, సరే బాస్ ఏమంటాడు, నాకేమవసరం అయ్యా ఐ గెట్ రిపోర్ట్స్ అంటాడు. ఇప్పుడు లాస్ట్ టైం అన్నాడు కదా డీసీపీ రాధాకిషన్ రావు ఎవరంటే, సార్ రాధాకిషన్ రావు అంటే నాకేం సంబంధం, 100 మంది డీసీపీలు ఉంటారు దగ్గర అన్నాడు. వాడేదో చెప్తే నాకేం సంబంధం అన్నాడు. ఓకే, అట్లనే ఈరోజు ప్రభాకర్ రావు చెప్పినా కూడా నాకు సంబంధం లేదు అనే అవకాశాలు ఉన్నాయి అంటాడు. వాళ్ళు నాకు చెప్తాడనే ఎటువంటి నమ్మకం లేదండి అంతా. ఎందుకంటే 15 నెలలు గడిచిపోయింది. కేసీఆర్ కి ఆ ఆడియోలు ఎట్లా వచ్చినాయని తేలిస్తే అయిపోయాయి, ట్యాపింగ్ జరిగిందా లేదా తేల్చి పడేయచ్చు, అంతే కదండి. సింపుల్. అయితే మీరు ఇవ్వాలి, లేకపోతే సింహయాజ్లో రామచంద్ర భారత్ ఇవ్వాలి. మేము ఎట్లీస్ట్ అరెస్ట్ అయిన మేము మాట్లాడింది ఫేస్ టైము, వాట్సాప్ కాల్స్ ఇవి మాట్లాడాము. ఇవి వాట్సాప్ కాళ్ళు, ఫేస్ టైం కాళ్ళు కూడా రికార్డ్ చేసే టెక్నాలజీ వాళ్ళ దగ్గర. ఒకవేళ మీ ఇద్దరులో ఎవరు వాళ్ళ మనుషులు అయి ఉంటే వాళ్ళకి ఇచ్చిరంటే ఒక అర్థం. రోహిత్ రెడ్డి రికార్డ్ చేసి ఇవ్వచ్చు. రోహిత్ రెడ్డి లేని కాల్ కన్వర్జేషన్ కేసీఆర్ కి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు వాళ్ళే రిలీజ్ చేశారు కదండి, మేమైతే రిలీజ్ చేయలేదు కదా. తర్వాత మా వీడియోలు కూడా వాళ్ళే రిలీజ్ చేశారు కదా. పోనీ వీడియోలు ఎట్లా వచ్చాయని నేను అడుగుతున్నాను. వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి కదా, మరి వీడియోలు ఎట్లా వచ్చాయి మీరు చెప్పండి నా క్వశ్చన్. యాజ్ ఏ ప్రెస్, యాజ్ ఏ మీకు జర్నలిస్ట్గా మిమ్మల్ని నేను అడుగుతున్నా, ఆడియోలు ఎట్లా వచ్చాయి, వీడియోలు ఎట్లా వచ్చాయి చెప్పండి. వీడియోలు పోలీసులు చేసి పోలీసులు కేసీఆర్కి ఇచ్చారు, ఏముంది ఎట్లిస్తారండి? ఒక కేసులో ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆల్సో క్రైమ్ అని తెలుసు కదా. సరే ఇచ్చారనుకోండి, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి వాటిని బయట పెట్టడం ఎంతవరకు కరెక్టు అందరికీ? ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఎవిడెన్స్ అది కదండి, అది న్యాయస్థానం ఉంది కదా, న్యాయస్థానం విచారించాలి కదా. మొత్తం అన్ని రోల్స్ వీళ్ళే చేస్తే ఎట్లా అండి? మొత్తం రోల్స్ వీళ్ళే చేస్తే ఎట్లా? అది జరిగిందా జరగలేదా, అది మా వాయిసా లేదా, అసలు ఈ వీడియోలు మావేనా లేదా, ఆడియోలు మావేనా లేదా అని నిర్ధారించాల్సింది పోలీసులు కానీ జ్యుడిషియల్ ఉంటుంది. జ్యుడిషియల్కి ఏం ఛాన్స్ ఉంది? ఇంకా జైల్లో పెట్టిన మిమ్మల్ని నన్ను 75 రోజులు జైల్లో పెట్టారు. మీరు 75 రోజులు జైల్లో పెడితే మీరు ఇంత సైలెంట్గా ఉంటారు, మరి తేల్చాలి కదా, మీరు కేసు పెట్టాలా ఇమీడియట్ గా. మరి కేసు లేదండి, కేసు పెట్టారంటే పెద్ద విషయం కాదు. ఇప్పుడు నేను కేసు పెట్టినా కూడా లాస్ట్ టైం కేసు నేను డీజీపీ గారితో డిస్కస్ చేసిన, సార్ ఈ విధంగా నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పిన, లేదా మేము అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని వాడుకుంటాము అంటే పిలుస్తాము అని చెప్పిండ్రు. తర్వాత ఎవరు పిలవలేరు, డీజీపీ గారు చేంజ్ అయిపోయారు, కొత్త డీజీపీ వచ్చారు. కొత్త డీజీపీ గారికి వెళ్ళి కలిసిన, సార్ నాకు ఇట్లా ఈ కల్వకుంట్ల ఫ్యామిలీతో అండ్ దగ్గుపాటి ఫ్యామిలీతో ఇట్లా డిస్ప్యూట్స్ అంటే ఈ విధంగా నాకు నడుచుతున్నాయి, కొద్దిగా నాకు సెక్యూరిటీ ఇవ్వండి సార్, నాకు ఇబ్బందుల్లో ఉన్నా అంటే సరే సెక్యూరిటీ గురించి ఏం మాట్లాడలేరు. ఐజీ వీళ్ళని కూడా కలిశాను, ఇంటెలిజెన్స్ ఐజీని కూడా కలిశాను, వాళ్ళు కూడా సెక్యూరిటీ గురించి ఏం మాట్లాడలేరు. సో ఎన్నో విషయాలు అండి, ఇంకా చాలా విషయాలు చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఏమైతుందంటే లైఫ్లో అరే మనం ఆల్రెడీ మన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టుకున్నాము, ఆల్రెడీ
ఓ తప్పు చేసి ఆల్రెడీ మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా, వదిలేద్దామని అనుకుంటున్నారు? నేను ముందుకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు అండి నాకు స్టేట్ గవర్నమెంటో లేకుంటే సెంట్రల్ గవర్నమెంటో ఎవరెవరు సపోర్ట్ ఇవ్వాలి కదా. ఎవరు సపోర్ట్ ఇవ్వకుండా నేను ముందు తీసుకెళ్తే ఒక్కరిని తీసుకెళ్తా, నేను దాన్ని ఎవరు సపోర్ట్ ఇచ్చినా లేకుండా తీసుకెళ్తా. కానీ ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలకు తర్వాత కొరడ దెబ్బలు తక్కువ అన్నట్టుగా ఏ రాజన్నా నా పక్కన ఉండాలి కదండి. ఇటు స్టేట్కి పట్టింపు లేదు, అటు సెంట్రల్ పట్టింపు లేదు. ఎందుకు పట్టింపు లేదు అనేదే నాకు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు బిఎల్ సంతోష్ ని టార్గెట్ చేసి ఆయన్ని అరెస్ట్ చేయాలని ఒక టీం ని పంపించి ఎంతో ప్రయత్నం చేసి వాళ్ళు కూడా ఎందుకు సైలెంట్ ఉన్నారో ఏమో. మరి ఈయన దగ్గర వాళ్ళదేమన్నా ఉందా మరి ఎందుకు కథ? అది అక్కడ ఎక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు నా ఇన్సిడెంట్ తర్వాత కొత్త రకరకాలుగా వీళ్ళు కేసీఆర్ గారు నా పేరు చెప్పేదో బ్లాక్మెయిల్ చేశారనేది ఒకటి మాట వినబడుతుంది. మనకి ఎగ్జాక్ట్ తెలియదు. చేసి అప్పుడు కవిత అరెస్ట్ కాకుండా కొన్ని రోజులు ఆపారనేది కొద్దిగా ఉంది. తర్వాత సెంట్రల్ కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం, అందరికి ప్రాబ్లం వస్తే వాళ్ళు కాపాడతారండి. వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఎట్లా అనేది కొద్దిగా వాళ్ళు ఆలోచించుకున్నట్టున్నారు. దాన్ని ఆ పక్కన పెట్టేశారు. ఇక స్టేట్ అమ్మో ఇది పెద్దవాళ్ళ కేసు మాకెందుకు అని చెప్పి స్టేట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఓకే, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే నేను సిబిఐ కానీ దాన్ని ఇంకా వేరే కంప్లైంట్ చేస్తాను చేసి. ఎందుకంటే అసలు ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత అసలు ప్రభాకర్ రావు ఏం చెప్తాడు, అసలు ప్రభాకర్ రావు వర్షన్ ఏంటి, అసలు ఆయన మీద పెట్టుకుంటాడా లేకుంటే ఆయన ఫలానోళ్ళు చేయమంటే చెప్పారని చెప్తాడా, అది తెలిసిన తర్వాత ఇంకా ముందుకు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఫర్దర్గా డిసిషన్ తీసుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నందకుమార్ గారు. సో సిబిఐకి కంప్లైంట్ చేస్తే అవసరమైతే ప్రభాకర్ రావు సిట్ ముందుకు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ అంశం అప్పటికి ఇంకా చర్చకు రాకపోతే, దీని మీద విచారణ చేయకపోతే ఖచ్చితంగా నేను సిబిఐ కంప్లైంట్ చేస్తూ అంటున్నారు. చూద్దాం. మొత్తానికైతే చాలా ఇంపార్టెంట్ కేసు ఇది. టెక్నికల్గా ఎవిడెన్స్ ఆధారము తనకు తానే కేసీఆర్ బయట పెట్టుకున్నాడు. ఇగో నేను ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆడియోలు ఇవిగో అని బయట పెట్టిండు. పోనీ అందులో ఏమన్నా అవినీతికి సంబంధించిన వ్యవహారం ఏదైనా ఉందంటే అది కూడా లేదు ఆ కేసులో. సో మరి ఏం జరుగుద్ది అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.